ఈ బండలు ఇట్లా వాయువం ఆగ్నేయం నడుస్తున్నావు, ఇట్లా ఇట్లా వస్తే ఇట్లా వాయువం ఆగ్నేయం అంటే ఇప్పుడు ఇట్లా చక్క ఇట్లా ఆగ్నేయం పోతున్నావు, ఇంట్లోకి వస్తే వాయువం వస్తున్నావు నువ్వు. ఈ బండలు ఇడ వాతుకో ఇడ, లేదా దాని చక్కగా వతల, లేదంటే ఇట్లా ఈ వారకు వచ్చినా బాధలే. నువ్వేం చేసినావు, ఎందుకు ఆడ వాతినావు వారకు ఆగ్నేయానికి? ఎవరు వాతినేది? ఇప్పుడు ఈ రెండు బండ, ఈ బండ వీకు ఈడ వాతుకో, ఆ బండ వీకి ఆ వాకిలి ఇట్లా వస్తుంది. లేకుంటే ఈ రెండు బండలు వీకి ఇట్లా అన్న వేసుకో నువ్వు. ఇక ఇక్కడ బాత్రూమ్ చూడు, బాత్రూమ్ వాటి వరకు వీకాయి ఆ రేకులు, ఆ టైర్ ఆ పైప్ వరకు. బండలు వీకితే ఎట్లా స్నానం చేస్తావు అన్న? గుంత ఉందా ఏమ్మా? గుంత బాత్రూమ్ అది లెట్రిన్, బాత్రూమ్ గుంత 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 కిందనే, దాని కింద ఆగ్నేయంలో పోయినావా? సరే సరే ఉన్నాను. అదే ఇప్పుడు వీటి వరకు రేకులు వీకేసాయి, నీళ్ళు అన్నీ బదలాయి, వీటి వరకు వీకే రేకులు, అదంటే ఉండని. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు అంటే, ఇప్పుడు ఇట్లా వాయువు ఆగ్నేయం నడిచినావు, లోపల బాగానే ఉందిలే. ఇక్కడ ఇటుకి రా, ఇలా ఉత్తరం అద్దు చేసినావు. ఏమన్నా ఇక్కడ కన్నా అక్కడ ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఏం తిప్పినారు? రాకూడదు అంటే నువ్వు లోనికే ఉండాలా? ఇది ఇక్కడ స్థలం ఎక్కువ ఉండాలన్నమాట. ఏమో మీది కూడా వాకిలి ఈ బండల కాడ పెట్టుకోరి. ఇటుంటే ఏం జరుగుతుందో చదువుతారా? ఇప్పుడు మేము ఒకవేళ అది కాల్ చేసిపోతాము. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చునా? ఏంది? ఏదైనా పసులు ఉన్నాయి, ఒక 2 పసులు ఉన్నాయి, కట్టేసుకోవచ్చునా? కట్టేసుకోవచ్చు, కానీ నేను చెప్పేది నువ్వు కుట్టం అవుతావనే, ఖర్చు అవుతావనే. నువ్వు ఇదైతే ఇటువంటి తిప్పలు పడి బండలు పాతుకొని ఇక్కడ వేసుకో, చక్కగా చేసుకొని నువ్వు వరుపు పట్ట వరుసుకుంటే వరుపు పట్ట వరుసుకొని ఉండు అన్న. ఇట్లా ఉండకూడదు అన్న, అట్లా అక్కడ కుట్టం. నువ్వు ఎన్నెన్న చెప్పు, నువ్వు మొన్న వేసినావు నిన్న వేసినావు నాకు తెలియదు. వాయువు అమ్ముతుంటే ఏమవుతుందో చదువుతుంది అట్ట అర్థంటే అట్ట ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది దక్షిణం, ఇక్కడ దక్షిణం కాలింది ఇది. ఏమన్నా అక్కడ వాయువు మూతేసినావు, ఉత్తరం అద్దు చేసినావు. రామ్మకు ఇది ఇక్కడ కూర్చుంది, రమ్మ కొంచెంసేపు. దక్షిణాగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ పెరగక సమంగా ఉండాలి అమ్మ. దక్షిణాగ్నేయం కానీ నైరుతి కానీ పెరగక సమంగా ఉండాలి. దక్షిణ నైరుతిలో నడకం కానీ ఉత్తర భాగం కన్నా దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం కానీ, ఇప్పుడు ఉత్తరం కన్నా దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం ఉంది ఏమ్మా. ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉండడం కానీ దక్షిణాన వరండా ఉండడం జరగకూడదు. ఉత్తర భాగం కన్నా పల్లంగా అంటే ఉత్తరం కన్నా దక్షిణం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఈ విధంగా ఉన్న ఆ ఇంట స్త్రీ సుఖించక దీర్ఘకాలిక రోగాలు కూడా అనారోగ్యవంతురాలు అవ్వడం, భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ అనుభవిస్తుంది ఏమ్మా. దక్షిణ భాగ దోషాల వలన అంటే ఆ ఇంటి స్త్రీకి సుఖమే లేదు ఏమ్మా. ఉందా? దక్షిణ భాగ దోషాల వలన అంటే ఆర్థికంగా చితికిపోయి ఆస్తులు కోల్పోవడం, ఇళ్ళు అమ్ముకోవడం, ఇళ్ళు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైనా అమ్మకం చెప్తే ఇండ్లు పరిస్థితి అందుకు దక్షిణ భాగ దోషాలే ఇది కదా. ఇప్పుడు ఆ కుట్టం వాయువం లేచినాం, పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఇప్పుడు అవతల పాటు పశ్చిమం, అదే పశ్చిమం, ఇక్కడ ఉత్తరం, ఈ రెండు మూలలకు ఆ వాయువం అయితే ఆ వాయువంలో కుట్టం వేసినావు. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువం మూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని ఎలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇండ్లలో ఉందరు. ఉత్తర వాయువం పెరిగి కానీ వాయువం మూతపడి, ఏమ్మా ఇంట్లో పిచ్చి పట్టింటుందా ఏమ్మా? చెప్పు తల్లి, ఏం అవుతుంది?
ఏమన్నా నీకెట్లుంది ఇంట్లో ఏం బాగాలేదు. పిచ్చి పట్టి ఉందా లేదా? పెన్షన్ అనమాట చెప్పేది. పెన్షన్ అయితే ఉంది. ఉత్తరవాయం పెరిగాని వాయువం మూతబడి వాయువంలో నూతులు కోతులు ఉన్న ఈశాన్య కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధిపోటు ఉన్న ఉత్తరవాయు నడకుండా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. శత్రుత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయబడమో జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు. ఇలా ఇన్లెట్స్ పెట్టిపోదామా అనిపిస్తుంటుంది ఎప్పుడు. వాయువ దోషాల వలన స్థానప్రవేశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం, ఆ ఇంట్లో అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవ్వడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటికి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. ఇవే ఇట్టే జరుగుతుంది ఇంట్లో సంసారం. వాయువం మూతపడిన పల్లంగా ఉన్న ఆ ఇంట కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుదురు. ఇటువంటి గృహంలో పిచ్చివారు ఉంటే జరుగును. వాయువం మూతపడిన భార్యాభర్తలు ఓరోరు అనుమానించుకుంటా అందువల్ల వారు చెప్పాపెట్టి ఎక్కడ ఇంట్లో వదిలిపోయాక ఇంత ధనవంతులైనా ఆర్థిక ఇబ్బందులు అవుతారు. ఎంత డబ్బునే అనేది డబ్బులకు ఇబ్బంది ఉంటుంది. ఇలా ఉందా తల్లి? గృహంలో వాయువు పల్లంగా ఉన్న యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువ దోషాలున్న యజమాని ఇంటి స్థిరత్వం లేని వారుగా చేస్తుంది. ఉద్యోగాలు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం వాయువ దోషాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇంట్లో అయితే నీకు సుఖమే లేదన్నా. ఇప్పుడు ఇది దక్షిణ, ఇది ఈశాన్య ఇట్లా ఆగ్నేయం పెరుక్కుంటూ పోయింది. ఇది ఒకవేళ ఇది వీధిపోటు ఉంది అని పడుతున్నావు. అది పెద్ద బజార్ కాదు, కొద్ది 4 గంటలకే కదా బజార్. అది సేనులో కాదు. ఒక వీధికి ఒక వీధి అడ్డం వచ్చినా వీధిపోటు సత్ఫలితంగానే దుష్ఫలితంగానే ఉండదు. దీని గురించి ఇరిసిపెట్టు. నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని గవర్నమెంట్ తోలుకొచ్చుకొని 2 కూలీలు అవుతావనే చక్కగా ఇట్లా బండలు వాతించుకో. వరపు పట్టే ఇట్లా వేసుకొని కాపురం చేయడా. ఈడైతే ఖాళీ ఉండకూడదు. ఇప్పుడు నీకు కొంచెం గుణం కనపడాలంటే ఇప్పుడు ఇది రేకులు ఎత్తి ఈ ఆడ రస్తావతలకు మార్చు, కొంచెం గుణం కనపడుతుంది. ముందు ఈడ కాపురం పెట్టి ఈడ నిద్ర చేసే వరకు మీకు అది తీసేయాల్సిన అవసరం లేమ్మా. ఇక్కడ ఈ పడాలది 2 రేకులు ఇచ్చే వానల కాలం ఇబ్బంది. ఇక్కడ ఆడలకు బయటికి పోనీకి లేదు. అవునా, రేకులు 2 కాదు, కొంచెం 3 కట్ చేస్తే మీద లాస్ట్ కు లెట్టిన్ ఉంది కదా. ప్రస్తుతానికి వానకాలం సూపర్ పట్ట వేసుకునేది. తీసుకుని తీసేసేది. ఇప్పుడు ఆ నీళ్లు పడకుండా, ఇప్పుడు రేకులు నీళ్లు పడకుండా లైన్ చేసి నీళ్ళు అవతలకు పడతారు చేసుకోరి. ఇప్పుడు అటు నుంచి రేక అన్నా ఒక జానడు సంది ఇస్తాను కావాలంటే. నీకు అంత పైపు కూడా అటు వరుసకి ఇస్తే ఇప్పుడు ఇట్లా ఫస్ట్ బొంగు కట్ చేసి అడ్డం అయిపోయి ఒక రేకు నీళ్ళలో అవతలకు పడతాడు, మళ్ళీ బాత్రూంలో కొడకుండా. ఇప్పుడు ఇట్లా 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 ఉండే కదా రేకులు, ఇట్లా పెట్టు రేకుని ఇట్లా కట్ చేసి వాళ్ళకు పైపు కాడికి వచ్చి ఇట్లా అడ్డం పెట్టేది. ఇంత సందు పెట్టేది, ఇట్లా ఇంత ఉన్నది సందు చాలు. ఈ బండలకి వెళ్ళమ్మా. ఈ పడవలో సరేనా ఆడ సేవ్ పెట్టు, సరేనా ఆడ సేవ్ పెట్టుకోమ్మా. అటు నుంచి ఇక్కడ కట్ చేయాలి, ఎంత ఖాళీ ఉండని అదిలా తీసేసి ఇట్లా రేకులు నీళ్ళు మళ్ళీ బాత్రూంలో కొడతాయి కదా ఈ నీళ్ళలా. ఆ నీళ్ళు పడకుండా అడ్డం పెట్టు రేకు ఒకటి బయట పడతాడు. మీ ఇంట్లో పడతాయేమో అవతల పాటుకు. అయితే సందు తీరే ఉండాలి. మళ్ళీ రేకు పెట్టమని మళ్ళీ అది మూసారు ఇట్లా రేకుని గ్యాప్ ఇడిచి అట్లా వెళ్ళి. అందుకే ఇప్పుడు ఈ పైపు కాటికి కోస్తే ఆ కోసిన రేకుని ఇట్లా అడ్డం పెట్టవచ్చు. ఏమన్నా ఇప్పుడు ఇట్లా సందు పెట్టమంటున్నా కదా, ఇట్లా ఇట్లా సందు పెట్టి నీళ్ళు ఇతల పాటే పడతాడు చేరి. పెన్నది ఈ తడవ నేను రేకులు వేస్తే ఇట్లా లెట్రిన్ గుంత తీస్తే ఇట్లా సెంటర్న తీయాలి. చూడు లెట్రిన్ గుంత ఇట్లా సెంటర్న తీయాల. అట్లాగా స్వామి
ఉమ్. ఇప్పుడు ఒకవేళ ఇంక ఇది ఒకవేళ ఇది పీకమంటే ఇది వీకి ఒకవేళ ఇక్కడ వేసుకొచ్చునా లెట్రిన్ బాత్రూమ్ ఇక్కడ కట్టుకొచ్చునా? మనుషులే మిగిలరు నువ్వు ఇక్కడ కడితే. అదే అడుగుతున్నా. మీరు ఆడ కట్టినారు చూడు షాపులు ఈడిగా అదే అదే తేలక. కాదు అలా కాదు నా ఆడ గౌడు కట్టినారు చూడు షాపులు ఆడ ఇన్ని వస్తుంటే రస్తానా ఆ, అగ్నిలో కొడుకు చనిపోయా కదా చెప్పుల షాప్ పెట్టాను అంగడి బంక్ చెప్పుల బంక్ పెట్టాను కొడుకు ఆ. నేను చెప్పాను ఇంతకుముందు వచ్చి నేను చెప్పలేదా నీకు పెళ్ళా ఉండి ఆమె ఇంకా రకరకాల మాట్లాడితే మన మొగుడు మాట్లాడుతున్నాయా నువ్వు చెప్పినావా మేము వినలేదు ఇది విషయం అని కట్ చేయి మా ఊళ్ళో